వెల్కమ్ టు వేవ్స్ మీడియా. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మహానాడు సందర్భంగా కడప వేదికగా నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పచ్చ జెండాలు కట్టడం సరికాదని హెచ్చరిక చేశాం. మేము అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ విగ్రహానికి కాదు మీ ఇళ్లకు కడతామన్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ పీకలేకపోయారని, శివాలయం సెంటర్లో ప్రాణాలు పోయి గిలగిల్లాడిన డ్రామా అనుకుంటారని, నాది తోక పదవి అని, నా ఇంటికే జెండా కడతానని కామెంట్స్ చేశారు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి. నాకు కొగటం కుటుంబం గురించి నాకు తెలియంది కాదు. నాకు వారితో బంధుత్వం కూడా ఉంది. నా ఇంటి గేటుకు తెలుగుదేశం జెండా కట్టే ధైర్యం స్థాయి ప్రవీణ్కు లేదు. ఈ నియోజకవర్గంలో ఎవరికీ నా ఇంటిపైన జెండా కట్టే మనిషే లేడు అని ఘాటుగా విమర్శించారు. వేదికగా చేసుకొని రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు మీ సోదరుడు రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మహానాడు సందర్భంగా 27, 28, 29 ఈ 3 రోజులు కడపగడ్డలో వారు మహానాడు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఈ సందర్భంగా కడపలో వాళ్ళు రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా జెండాలు కట్టిన తర్వాత పచ్చని తోరణాలతో ఆయన ముఖాన్ని కూడా కనిపించకుండా నింపిన తర్వాత ఇది సక్రమమైన పద్ధతి కాదు, సంస్కారం కాదు. ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి, మా పార్టీకి స్ఫూర్తిదాయకమైనటువంటి, మాకు వెన్నెముకైనటువంటి రాజశేఖర రెడ్డి అన్న బొమ్మకు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేసినాం. అందులో భాగంగా రేపొద్దున మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే కట్టాల్సి వస్తే మీలాగా కుసంస్కారులమై ఎన్టీఆర్ విగ్రహాల కట్టము. ఈ తప్పు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరైతే ఉండారో వాళ్ళ ఇళ్ళకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కడతామని చెప్పినాం. దీని కోసం ఇంకా ప్రవీణ్ గురించి నాకు తెలియంది ఏముందబ్బా, నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రజల్లో నాకు తెలియంది ఏముంది? ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ 3 ఏళ్ళ నుంచో 4 ఏళ్ళ నుంచో తెలుసని మీరు అనుకుంటారు. కూటముల గురించి నాకు తెలియంది ఏముంది? చెప్పినా కదా, నాకు ఎక్కడో సుట్టరికం కూడా ఉందని చెప్పినా కదా. వాళ్ళ ఇంటి ఆడపిల్లను, నా ఇంటి మరదలను, మా మరదల్ని ఇచ్చినటువంటి మా సడుగుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న చేసుకున్నాడు వాళ్ళ ఇంటి పాపను. ఎక్కడో బంధుత్వం ఉంది, కూటములు, పరిచయాలు తెలుసు, తెలిసివాడి మామ తెలుసు, అందరు తెలుసు, తెలియని వాళ్ళేం కాదు. నాకు తెలియని ఏముంది ప్రవీణ్ గురించి, కూటముల గురించి? నా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్కు ఉందే.